హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అనపకాయలు చూపిస్తుంది కదా. సో ఈరోజు అనపకాయల కూర అండి. అవి తీస్తే ఇలా ఉంటాయన్నమాట, అంతా పితికితే పితికి బేళ్ళ కూర అని కూడా అంటారు కొన్ని చోట్ల. సో ఇలా ఉంటుంది ఫైనల్గా కర్రీ అయితే. ఇది చాలా స్పెషల్ మా ఇంట్లో. సో అందుకే మా అమ్మ చేత్తోనే వండటం నేను వీడియో తీసి మీకు అందరికీ చూపించాలనుకున్నాను. సో ఇక్కడ ఒక పావు గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే సరిపోతాయి. ఇది ఒక 6 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది అనమాట. సో ఒకరోజు టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి. సో ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను, కడాయిలో ఆయిల్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా పోపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. సో ఇవైతే కొద్దిగా వేగాక దీనిలోకి మనం ఇప్పుడు ఆ పితికిన బ్యాళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ వేసేయాలన్నమాట. సో ఇవి కొద్దిగా అయితే వేసేస్తున్నాను. ఇవి బాగా ఉడకాలి. అందరినీ కొంచెం ఫస్ట్ మగ్గిద్దాము, తర్వాత పాలల్లో ఉడికించాలి. ప్రాసెస్ అయితే ఖచ్చితంగా మీరు మొత్తం చూడండి, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను, కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాను. దీనిలో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేదే దీనిలో స్పెషల్ అనమాట. ఇవి ఏంటంటే తెల్ల కుసుములు. ఇవి మామూలుగా కుసుములు అంటే నల్లగా వినుంటారు కదా, ఇవి తెల్లవన్నమాట. తెల్ల కుసుములు కొంచెం నీళ్ళు వేసి మిక్సీ కాడిచ్చేసి దీనిలో నుంచి పాలు వస్తుంది అనమాట. సో ఇలా మిక్సీ కాడిచ్చిన దాంట్లో బాగా నీళ్లు కలపాలి. సో కొద్దిగా వాటర్ అయితే బాగా యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి మిక్సీ పట్టి ఇదైతే మొత్తం మనం వడగట్టుకోవాలన్నమాట. అప్పుడు దీనిలో నుంచి పాలు అయితే వస్తాయి. సో ఇలా వడగట్టేస్తే మీకు పాలు వస్తాయి, చూపిస్తాను. అదంతా బాగా మనం వడగట్టుకోవాలన్నమాట. సో అది పిప్పి అంతా పడేయచ్చు. ఇక్కడ మనకు పాలు కనిపించాయి కదా, ఇది కుసుముల పాలు. ఈ పాలు అయితే కర్రీలోకి యాడ్ చేస్తామన్నమాట. ఇదే ఎక్స్ట్రా ఫ్లేవర్ని, టేస్ట్ని అయితే తీసుకొస్తుంది. ఇదే స్పెషల్ అన్నమాట ఈ కర్రీలో. సో ఇవైతే మొత్తం కర్రీకి యాడ్ చేసేస్తున్నాను. ఈ కుసుములు మన టేస్ట్ని బట్టి ఒక అందాజుగా తీసుకోవచ్చు. ఇక్కడైతే మా మమ్మీ ఒక పిటికుడు అయితే తీసుకుందనమాట. సో ఇవి బాగా ఉడకాలి. మధ్యలో మనం కలుపుతూ ఉంటే కొంచెం అడుగు అంటకుండా అయితే ఉంటుంది. కానీ ఇవైతే బాగా పాలలో ఉడికిపోవాలి. ఎప్పుడైతే మనకి కాయ మెత్తగా అయిందో, సీడ్స్ కొంచెం మనం నలిపి చూస్తే అర్థమవుతుంది. అవి ఎప్పుడైతే మనకి మెత్తగా అయిపోయాయో అప్పుడు మనకి ఇంకా అక్కడ కారం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ చిన్నగా ప్రాసెస్ కారం అది కూడా మిక్సీ పట్టాలి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ధనియాలు కొద్దిగా వేయిస్తుంది మా మమ్మీ. కొద్దిగా వేయించిన ధనియాలు, దానిలో కొబ్బరి, చింతపండు, సాల్ట్, రెడ్ చిల్లీ, సో తర్వాత గసాలు, ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. మీకు పైన కూడా రాసి పెట్టాను ఏవే వేయాలి అనేది. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే మిక్సీ పట్టుకోవాలి నీట్గా. మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. నీట్గా గ్రౌండ్ పేస్ట్ అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్సే దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒకటే ఆనియన్ యాడ్ చేశాను. మీకు కావాలని కూడా ఒక 2 ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇది కచ్చాపచ్చగా ఆడించాలి. జస్ట్ ఒక్కసారి అలా అనాలన్నమాట, అంతే. అక్కడక్కడ కొంచెం తగలాలి ఆనియన్స్, మరి ఎక్కువ కాదు. సో ఈ పేస్ట్ అయితే మొత్తం నేను కర్రీలోకి యాడ్ చేసేసాను. ఇక్కడ మాకు ఉడికిపోయాయి అన్నమాట సీడ్స్ అన్నీ. సో ఉడికిపోయాక ఇది యాడ్ చేసేసి అంతా మిక్స్ చేసేయడమే. మళ్ళీ మనం సాల్ట్ చూసుకొని ఏమైనా కొద్దిగా పడుతుంది అంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వరకు అయితే మిక్సీలోనే నేను సాల్ట్ అయితే వేసేసాం కదా. ఇక్కడ ఇంకా అది స్టీర్ చేస్తూ ఉండాలి, మధ్యలో అడుగంటకుండా. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో సర్వింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు చూపించే రొట్టి అయితే మేము పిండిపూరి రొట్టి అంటాము. దీనిలోకి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఇది, అందుకే ఇంటికి వెళ్ళినప్పుడు చేయించాను మా మమ్మీతో. సో చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. బై.